క్రీస్తుని తండ్రి దేవుడు మృతుల్లోంచి లేపినటువంటి పరిశుద్ధ దినమున మనమందరమును దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే ఈ సమయంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని మహిమపరిచి గణపరిచే ఈ సమయంలో మన వాక్య భాగాలకు వెళ్ళే ముందు మీ అందరికీ నేను ఒక ప్రశ్న, ఒకటి కాదు సుమి, దానికి అనుబంధంగా ఓ 3-4 ప్రశ్నలు వేసుకొని ఆ తర్వాత వాక్య భాగాలు. దేవుడు ఉన్నాడా లేడా? ఇది మొదటి ప్రశ్న. ఉన్నాడా లేదా? దేవుడు ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించారు, అవునా కాదు? అలాగనే యేసు ప్రభు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు, 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన మనతో ఆయన అక్కడ ఉన్నటువంటి సమాజంతో మాట్లాడిన మాటలని దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రాయించి మనందరికీ ఇచ్చినప్పుడు, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ ఆయన తన సొంతంగా ఏది చెప్పలేదని, తాను చెప్పిన ప్రతిదీ దేవుని యొద్ద నుండి తీసుకొని వచ్చాడనే సంగతి ఈ భూమి మీద చెప్పినప్పుడు అది నిజమా అబద్ధం? మనం ఇలా ఒకదానికి ఒకటి ప్రశ్నలు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇలాంటి ఒక సందర్భంలో ఒకవేళ దేవుడు లేడు అని అనుకునేవాడికి ఏమీ లేదు. సమస్య అంతా ఎక్కడ ఉందంటే దేవుడు ఉన్నారు, ఆయన తను వెతుకు వారందరికీ ఫలము దయచేస్తాడని నమ్మే వాళ్ళకు మాత్రమే ఈ వాక్య భాగం. దేవుడు లేడు అనుకునేవాడు 53వ కీర్తన 1వ అధ్యాయం అదే కదా, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయం అనుకుంటారు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు కనుక వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, అసలు దేవుడు ఉన్నారని నమ్మరు వాళ్ళు. కనుక ఈ సమయంలో ఇప్పుడు వాక్య భాగాన్ని మనం ఇక్కడ చదివినప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయం 27 నుంచి 38 వరకు ఈ 11 వచనాలను మనం చదివినప్పుడు, ఈ 11 వచనాలు చదివినటువంటి ఈ ప్యాసేజ్ యేసు ప్రభు తన సువార్త సేవ ప్రారంభించినప్పుడు చెప్పినటువంటి మాటలు. 3.5 సంవత్సరాలు సేవ చేసినటువంటి ఆయన తన సేవా జీవితంలో మొట్టమొదటి రోజుల్లో చేసినటువంటి ప్రసంగ భాగం ఇదంతా. ఇప్పుడు ఈ ప్రసంగ భాగాన్ని మనం అందరము ఆలోచిస్తున్నప్పుడు నేను ముందుగా మిమ్మల్ని అందరినీ అడిగినట్లే, దేవుడు చెప్పిన మాటలనే ఆయన మన దగ్గరకు వచ్చి చెప్పాడా, లేకుంటే ఆయన తన సొంతం ఏమైనా చెప్పారా? యేసు ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ దేవుని యొద్ద నుండి తీసుకొచ్చి దేవుడు చెప్పమనే చెప్పారా, లేకుంటే ఆయన తన సొంతం ఏది పడితే చెప్పారా? దేవుడు ఏదైతే చెప్పమన్నారో, దేవుని యొద్ద నుండి ఏదైతే తీసుకొచ్చారో, దేవుడు తనని ఏదైతే బోధించమని పంపించారో అవి మాత్రమే చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ ఎవరి? దేవుని మాటలని మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని మాటలను మనం వింటున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు మనం అందరము కూడా మన జీవితాల్లో, నేను అదే చెప్తుంటాను ఎప్పుడు, మా లాదరయ్య గారితో నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఆ అనుబంధం మా ఇద్దరి మధ్యలో చాలా గాఢమైనటువంటి అనుబంధం. మాకు అంటే చాలామందికి తెలియనంత గొప్ప అనుబంధం ఉంది మా ఇద్దరి మధ్య. అయినా సరే ఎప్పుడు ఈ వాక్యం నాకు ఎప్పుడైతే తెలియకుండా ఉన్నదో, ఈ వాక్యం నాకు తెలియని రోజుల్లో మా లాదరయ్య గారితో ఎన్నో వాద ప్రతివాదాలు చేస్తుండేవాడిని. మీరు మాత్రమే పరలోకం వెళ్తారా? ఆయన చెప్తుండేవాడు. ఆయన తన జ్ఞానాన్ని బట్టి, తను నేర్చుకున్నటువంటి ఆ విద్యను బట్టి, ఆయనకున్నటువంటి వయసును బట్టి, ఆయన అనుభవాన్ని బట్టి చెప్తుండేవాడు. కేవలం క్రీస్తు సంఘం వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారా అనేవాడు నాతో. అప్పుడు నేను ఒప్పుకునేవాడిని కాదు ఆయన. మేము క్రైస్తవులం కాదా? మా నాన్నగారు క్రైస్తవుడు కాదా? మా తాతగారు క్రైస్తవుడు కాదా? నేను మాత్రం మీ అమ్మాయిని తీసుకొచ్చి చర్చిలో వదిలిపెట్టి ఆమెకి కానుకలు ఇచ్చి నేను మాత్రం లేనా? ఇన్ని చెప్తుంటే ఆయన నాతో విభేదించేవాడు. కాదు, కేవలం క్రీస్తు సంఘ సభ్యులే పరలోకానికి వెళ్తాడు. ఒప్పుకునేవాడిని కాదు నేను అసలు ఆయన్ని. మా ఇద్దరి మధ్యలో చాలా గాఢమైన అనుబంధం ఉన్నప్పటికీ ఒప్పుకునేవాడిని కాదు. ఆయనతో విభేదించేవాడిని. అన్నీ ఆయనతో పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు వాదించేవాడిని.
ఇప్పుడు వాక్యం నాకు తెలిసిన తర్వాత నేను వెళ్ళి సూర్యాపేటలో ట్రైనింగ్ చేసి, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళి చంద్రపాల్ సార్ దగ్గర జాగ్నల్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ చేసిన తర్వాత వాక్యం అంటూ అర్థమైన తర్వాత ఈ వాక్యానికి మాత్రమే నేను విధేయుడై లాజరయ్య గారిని నేను నా జీవితకాలం ఆయన ఉన్నంతకాలం చూసుకోవాలని అలా చూసుకున్నాను. నేను ఆయన దగ్గర నుంచి ఇది నేర్చుకోవటం వల్ల ఆయన ముందు చెప్తుంటే నేను దాన్ని అర్థం చేసుకునేవాడిని కాదు. కాబట్టి అప్పుడు ఆయన వ్యతిరేకించిన ఆ తదుపరి మాత్రం ఆయన చెప్పిందే కరెక్ట్ అని తెలిసిన తర్వాత ఆయనతోనే కలిసి నేను ఆయన జీవితం అయిపోయేంత వరకు ఆయనకి సేవ చేశాను. నేను కేవలం ఆ ఒక్క కాన్సెప్ట్తోనే చేశాను. నా ఆత్మను లాజరయ్య గారి ద్వారానే రక్షింపబడింది నా ఆత్మని నాకు తెలిసింది. కాబట్టి దేవుడు మీ అందరినీ కూడా ఇదే దీవించి ఆశీర్వదించాలని కోరు. దేవుడు ఉన్నాడని ఇప్పుడు మనందరికీ అర్థమైంది. దేవుడు ఉన్నాడని, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారని, ఈ లోకానికి వచ్చినటువంటి యేసుప్రభు చెప్పినటువంటి ప్రతి మాట కూడా దేవుడే ఆయన కుమారుడికి ఇచ్చి ఇక్కడికి పంపించారని ఆయన చెప్పిన మాటలే మనమందరం ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయించబడి ఉన్నప్పుడు వాటన్నిటిని మనం తెలుసుకుంటున్నామని. రైట్. ఇప్పుడు మళ్ళీ చివరి ప్రశ్న అండి. చివరి ప్రశ్న, క్రైస్తవుడు అనగా ఎవరు? ఆ గ్రూప్లో మనం ఉన్నామా లేదు? ఇది చివరి ప్రశ్న. తర్వాత వాక్య భాగాలకు వెళ్ళిపోదాం. ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటూ ఈ చరిత్ర అంతా తెలుసుకుంటూ ఆ తర్వాత మనం వాక్య భాగాలు పడతాం. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తుని పోలి నడిచినవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తు మార్గంలో జీవించేవాడు, అతను మాత్రం క్రైస్తవుడు. ఆ గ్రూప్లో మనం ఉన్నామా? దీనికి అనుబంధం ప్రశ్న. ఉన్నామని చేయలేకుండా చూద్దాం, ధైర్యంగా చూద్దాం. ఎంతమందికి ఆ ధైర్యం ఉందో చూస్తాను నేను ఒకసారి. నేను క్రైస్తవునే అనే ధైర్యం లేదా? ఏంటి లేదా? సత్యానందం ధైర్యం సరిపోవట్లేదా? ధైర్యం సరిపోవట్లేదా? జిమ్మన్న ధైర్యం సరిపోదా మనకు? రైట్. ఆ గ్రూప్లో మనం కూడా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ధైర్యం సరిపోవట్లేదు మనకు. అంటే ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన కోరిక మేరకు ఉండలేకపోతున్నాం. మొత్తానికైతే ఉంటున్నాంలే, కానీ అంత గ్రేడ్గా మనం ఉండలేకపోతున్నాం. గ్రేడ్ 1లో ఉండలేకపోతున్నాం, కనీసం గ్రేడ్ 2లో లేకపోతున్నాం, గ్రేడ్ 3లో కూడా లేకపోతున్నాం. కానీ ఎక్కడున్నాం తెలుసా? మనం 30 ఫలించే బ్యాచ్లు అయితే ఉన్నాం. కానీ మనం సంవత్సరం మనం పెరిగి పెద్దగా కావాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ప్రవచనం ఉందనుకుంటాను నేను. ప్రవచనం చిన్నగా ఉన్నప్పుడు, ప్రవచనం పుట్టినప్పుడు ఆమె చిన్న బిడ్డగా ఎంత ఉన్నది, ఇంత పొడుగుండి ఎంత ఉంటుంది. మరి ఇప్పుడు ఎంత ఉంది? ఆమెకు 5వ పుట్టినరోజు మొన్ననే చేసినట్టున్నామే మనం. అంటే 5 ఏళ్ళు తిరిగేసరికి అంత బిడ్డ అయిందా? మన క్రైస్తవ జీవితం, మన విశ్వాస జీవితం కూడా పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం దినదినము ఎదగకుండా ఇంకనూ 30లోనే ఉంటే దాని అర్థం ఏంటి? దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? ఈ సంగతులన్నీ మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే సుమి, యేసు ప్రభు తాను బోధ మొదలుపెట్టినప్పుడు చేసినటువంటి ఒక ప్రసంగంలో నుంచి ఒక చిన్న పేరా తీసుకొని మనం ఒక 11 వచనాలను తీసుకొని ఆలోచిస్తాం. కాబట్టి అది ఆలోచించాలి. కాబట్టి మనం ఆలోచించే ముందే మనలో ఆ క్వాలిటీస్, ఆ గుణలక్షణాలు ఉన్నాయా లేవో తేల్చేస్తున్నాను నేను. అందుకే ఒకవేళ లేవు ఈ రోజు నుంచి సాధన చేయాల్సిన అవసరం వచ్చేసి. ఒకవేళ ఉన్నాయి, ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ మెరుగు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. మనం ఉంటే మెరుగు పెట్టుకుందాం, లేకపోతే ప్రారంభిద్దాం ఈ రోజు నుంచి. చూస్తున్నాను నేను ఇప్పుడు దావీదు సార్ చదివినటువంటి లేఖన భాగంలో 6వ అధ్యాయం 27 నుంచి 38 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని 4 విభాగాలుగా విడగొడదాం. పట్టండి ముందు వాటిని బైబిల్ గ్రంథంలో మీరు వాటన్నిటిని నోట్ చేయండి, చూద్దాం ఒకసారి. మీకు బాగా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. నోట్ చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి సంగతులు. మీకు 27 నుంచి 38 వరకు గల వాక్య భాగాన్ని 4 భాగాలుగా విడగొడదాం. ముందుగా 27, 28 వచనాలను ఒక భాగంగా మీరు లైన్ చేయండి. 27, 28 వచనాలు.
ఆ తర్వాత 29 నుంచి 31 వరకు గల 3 వాక్య భాగాలను మీరు రెండో భాగంగా విడగొట్టండి దాన్ని. ఆ తర్వాత 6వ అధ్యాయం 32, 33, 34 4 భాగాలు ఇది. ఈ 3 వచనాలని 3వ భాగంగా విడగొట్టండి. ఆ తర్వాత చివరి 4 వచనాలు 35, 36, 37, 38 ఈ 4 వచనాలని 4వ భాగంగా విడగొట్టండి. ఇప్పుడు వాక్య భాగాన్ని మనం అద్భుతమైన రీతిలో ముందుకెళ్ళిపోదాం. 11 వచనాలని 4 భాగాలుగా విడగొట్టాము. మొదటి దాంట్లో 2 వచనాలే ఉన్నాయి, రెండో దాంట్లో 3 వచనాలు ఉన్నాయి, మూడో దాంట్లో 3 వచనాలు ఉన్నాయి, నాలుగో దాంట్లో 4 వచనాలు ఉన్నాయి. ఇలా విడగొట్టండి. ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని ఆలోచిస్తూ పోదాం. ఇంకో విషయం కూడా చెప్పాలి ఇప్పుడు మీకు. నేను చాలా అర్జెంట్ ఉన్నా, ఈరోజు చాలా అర్జెంట్ ఉన్నా, అయినా సరే మీతో ఇంత విపులంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తాను. ఏంటి నాకున్నటువంటి అర్జెంట్ అంటే, ఈరోజు మన రమేష్ అయ్య గారు ఉన్నాడు, తట్టుపల్లి, మహబూబాద్ జిల్లా తట్టుపల్లి. అక్కడ 2 బ్యాప్టిజమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఆదివారమే మేము ఇప్పుడు తీసుకోవాల్సిందే, మేము ఇప్పుడు లార్డ్ సఫర్ చేయాల్సిందే అని వాళ్ళు కోరిక గట్టి పట్టుబట్టారు. వాళ్ళు యాక్చువల్గా నిన్న వచ్చి ఇస్తామన్నా, నిన్న వాళ్ళు ఇంకా ఊరి నుంచి రాలేదు వాళ్ళు. అందుకే ఇప్పుడు మేము ఇది హడావుడిగా దీన్ని కంప్లీట్ చేసుకొని దీనికోసం కిషోర్ని, పుష్పని బతిలాడి, మా అమ్మగా అమ్మాయిగా కొంచెం త్వరగా వంట చేసి పెట్టండి మాకని బతిలాడి అంతా రెడీ చేసుకొని, ఈ ప్రేయర్ అయిపోయిందా, తిన్నామా, ఉరుకుల పరుగుల మీద మహబూబాద్ పోయామా, అక్కడికి వెళ్ళి 2 బ్యాప్టిజమ్స్ ఇవ్వాలి. అయినను సరే మీతో చాలా విపులమైనటువంటి వాక్య భాగాన్ని షేర్ చేస్తాను నేను మీకు, హడావుడి ఏం పడకుండా. ఈ కాసేపు మాత్రం హడావుడి పడను నేను మీ మధ్యలో. మిగతాన్ని ఆ ప్రకటనలు చదివే విషయం కావచ్చు, లార్డ్ సఫర్ కావచ్చు, ఇవన్నింటిలో కొంచెం స్పీడ్కి పోయినా వాక్యాన్ని మాత్రం మీతో నేను కావాల్సినంత వాక్య భాగాన్ని మీకు నేను అందిస్తాను. నేను మొదటి 2 వచనాల్లో ఏముంది, 27, 28 వచనాల్లో మొదటి భాగంలో ఏముంది చదవండి ఒకసారి. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి అనేది మొదటి భాగం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అందుకే చెప్పాను, ఒకవేళ మనం ఈ బ్యాచ్లో ఉంటే దీన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకుందాం. ఇఫ్ ఒకవేళ లేమా, ఈరోజే ప్రారంభిద్దాం ఈ పని. మళ్ళీ చెప్తున్నాను, మనం అందరం క్రైస్తవులు అనే గ్రూప్లోనే ఉన్నాం. మన క్రైస్తవ్యంలో మనకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఏంటో ఆలోచిస్తున్నాను నేను. క్రైస్తవుడు అనగా క్రీస్తుని పోలి నడిచినవాడు, క్రీస్తు మార్గంలో ఉన్నవాడు, క్రీస్తుని ధరించినవాడు, క్రీస్తుని మాటల చొప్పున జీవించేవాడు క్రైస్తవుడు. అవునా? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి, మిమ్మల్ని ద్వేషించి, మీకు అన్యాయం చేసేవాడి కోసం మీరు ప్రార్థన చేయండి అంటే, ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? నేను అందుకే ముందే క్వశ్చన్ వేసేసిన మీ అందరికీ, క్రైస్తవుడు అనగా ఎవరు, మనం ఆ క్రైస్తవుడైన గ్రూప్లో ఉన్నామా అనే క్వశ్చన్ అందుకు ఎదురైంది మనందరికీ. ఇప్పుడు మనం ఆ గ్రూప్లో ఉన్నామా? ఏం గ్రూప్ ఇది? మీ శత్రువులను ప్రేమించండి, 6వ అధ్యాయం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధపరచు వారి కొరకు ప్రార్థన చేయండి అనేది యేసు ప్రభు చేసిన బోధలో ఇది భాగాన్ని విడగొడితే ఇది మొదటి భాగం వచ్చేసింది. మనం అలాగే ఉన్నామా? నేను పూజకు ట్రాన్స్ఫర్ చేస్తాను. పూజ మనం ఈ గ్రూప్లో ఉన్నామా? అలాగే నేను మళ్ళీ ఒకసారి 24వ అధ్యాయం 17వ వచనం సామెతల గ్రంథంలో వెళ్ళి ఆలోచిస్తా. ఒకసారి నేను సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషపడవు. నీ శత్రువు పడిపోతే
అనగా అతడు నాశనం అయిపోతూ ఉంటే, అనగా అతడు ఇబ్బంది పడుతూ ఉంటే, లేదా అనగా అతడు చాలా కష్టాల్లో బాధల్లో ఉంటే నువ్వు సంతోషపడొద్దంట. వాడికి అంతే జరగాలరా, వాడికి అట్టే కావాలరా, వాడు అట్లా నాశనం అయిపోవాల్సిందేరా అని సంతోషం నువ్వు పడకూడదు. రెండోది ఏమైంది, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనసులో నువ్వు ఉల్లాసపడవద్దు అంటున్నారు. లోపల నీ మనసులో నువ్వు ఉల్లాసపడవద్దు వాడు అంటున్నాడు. ఈ గుణలక్షణాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవే, క్రైస్తవుడివే, క్రీస్తుని పోలి నడిచిన వాడవే, క్రీస్తు మార్గంలో జీవించిన వాడు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువుతాం ఒకసారి. మనం ఏముంది మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అమ్మయ్య, ఒక మంచి క్లారిటీ అయితే చెప్పారు యేసు. నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయి, నీ శత్రువులను నువ్వు ప్రేమించు అన్నాడు. ఎందుకంటే నువ్వు ఎందుకు ప్రేమించమన్నారా? ప్రేమించడం వలన ఏం లాభం వచ్చిందట ఇప్పుడు చందు సార్? పరలోకంలో మీ తండ్రికి నువ్వు కుమారుడుగా ఉండాలి అంటే, పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రికి నువ్వు కుమార్తెలాగా ఉండాలంటే నువ్వేం చేయాలంట? నీ శత్రువుని ప్రేమించాలి, నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన. ఇప్పుడు ఇది ఆచరణ సాధ్యమేనా? ఇంకా నేను టార్గెట్ చేస్తాను, సుధాకర్ సార్ని అడుగుతాను, ఇది మనకు సాధ్యమేనా? ఈ భూమి మీద జీవించినటువంటి మనము, ఉప్పు కాలం తింటున్నటువంటి మనము దీనిని చేయగలుగుతున్నామా? ఒకవేళ ఇప్పటిదాకా చేయలేకపోతే దీనిని అధ్యయనం చేయడానికి ప్రారంభించగలుగుతున్నాం. ప్రియాంకకి ట్రాన్స్ఫర్ చేస్తాం. 45 నిమిషాలు వాక్య భాగాన్ని మీరు ఎప్పుడైతే వింటారో మీ జీవితాలు అద్భుతమైన మార్పు వచ్చేస్తుంది. మన పిల్లలు మన ఇంట్లోనే ఉంటారు, ఆడిపోరు వాళ్ళు. మన పిల్లల మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టగానే అసలు పరలోకానికి సంబంధించినటువంటి పరలోకంలో ప్రవేశించే సంగతులన్నీ మిస్ అయిపోతుంటాం మనం. వాళ్ళు ఎక్కడికి పోరు, సుమిత్ వాళ్ళు ఎక్కడికి పోతారు, ఆడికి పోరు. ఇప్పుడు నేను మీకు ఈ విషయాన్ని గురించి నేను ఆలోచిస్తున్నాను. మీరు పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని కోరుకుంటున్నారా లేదా? ఒకవేళ కోరుకుంటే మీరు ఏం చేయాలో చెప్పాడు ఆయన. నేను అందుకే చెప్తున్నాను, నేను యేసుప్రభు చెప్పిన మాటలన్నీ ఆయన సొంతం కాదు. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి బోధించిన బోధ ఆయన సొంతం కాదు. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఏదైతే బోధింపమని ఏదైతే మాటలను ఇచ్చి పంపించారో అవి మాత్రమే చెప్తున్నారు మనతో. ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నానంటే, ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి నేను కుమారుణ్ణి, మీరు కూడా కుమారులై మీరు కూడా కుమార్తెలై ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, ముందు మీ శత్రువులను, నిన్ను హింసించే వారి వరకు నువ్వు ప్రార్థన. ఇది సాధ్యమేనా? సాధ్యమేనా? సరే, ఒక ఆయన ఆలోచిస్తాను నేను. ఆయన ఆలోచించినాక ఆయన జీవితాన్ని గురించి మనం ఆలోచించిన తర్వాత అది మనకు సాధ్యమైందో కాదో ఆలోచించున్నాం. బైబిల్ గ్రంథంలో స్థానిక సంఘం ప్రారంభించబడిన తర్వాత, సార్వత్రిక సంఘం ప్రారంభించబడినాక స్థానిక సంఘాలుగా అది ఏర్పడుతున్నటువంటి ఆ సమయంలో ఆ సంఘంలో పనిచేయడానికి బలమైనటువంటి ఒక 7గురిని ఎన్నుకున్నాం. ఆ 7గురిలో ఒక ఆయన పేరు స్టెఫెన్. స్టెఫెన్ గురించి ఎంతమందికి తెలుసు? అపోస్తలుడైన పౌలు స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేటప్పుడు అక్కడ ఆయన దగ్గర ఆ బట్టలు పెట్టుకొని సాక్ష్యంగా ఉన్నాడు పౌలు గారు. అలాంటి స్టెఫెన్ గురించి ఆలోచిస్తున్నాడు. ఆ స్టెఫెన్ గారు యేసుక్రీస్తు గురించి ఇజ్రాయేలీలందరికీ బోధించిన తర్వాత, ఇజ్రాయేలీలందరూ ఇలా ఉన్నారు, మీరు ఉండాల్సింది ఇలా కాదు, ఇలా ఉండాలని యేసుక్రీస్తు గురించి బోధ చేసిన తర్వాత వాళ్ళందరికీ భయమై, వామ్మో ఇలాంటి వాడిని మన మధ్యలో ఉంచుకుంటే మనని ఎవరు కనీసం విశ్వాసంలో కూడా తీసుకోరు, ఎవరు మన గురించి ఆలోచనలే చేయరు, మనల్ని వదిలిపెట్టి అందరూ వీళ్ళ వైపే వెళ్ళిపోతారు, వీళ్ళ వైపే వెళ్ళిపోతారు కనుక ఇలాంటి వాళ్ళని ఉంచొద్దు అని చెప్పి ఆయనకు ఒక శిక్ష వేశారు. ఏంటో శిక్ష?
రాళ్ళతో కొట్టి చంపాడు. ఒకసారి ఆలోచించాలి మనం ఇదంతా. సపోజ్ ఒకడు పురుగుల మందు తాగి చచ్చాడు అనుకుందాం, వాడు మరణంలో వాడు అనుభవించేది ఎలా ఉంటుందో ఆలోచించాలి. లేదంటే ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడు అనుకుందాం, వాడి మరణం ఎలా ఉంటుందో, వాడికి ఏ బాధ కలిగిందో ఆలోచించవచ్చు మనం. లేదు ఒక రైలు కింద పడి చనిపోయాడు అనుకుందాం, లేదు వాడు ఒకటి సహజంగానే మరణించాడు అనుకుందాం. ఈ మరణాలన్నింటిని గురించి ఆలోచిస్తున్నటువంటి మనము ఒక మనిషిని చనిపోయేంత వరకు రాళ్లతో కొట్టి చంపడం అంటే ఎలా ఉంటుందో ఈ బాధ మీరందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఊరికే జనరల్గా మొన్న ఒకరోజు నేను బండి మీద పోతున్నాను, నేను నా పక్కన నుంచి లారీ పోయింది ఒకటి, అక్కడ ఒక కంకర్ని తొక్కింది ఆ లారీ టైరు, అది ఎంత స్పీడ్గా వచ్చి నా ఈపు మీద తగిలింది. ఎంత బాధ అనిపించింది అంటే చాలాసేపు నేను కోలుకోలేనంత నొప్పి లేచింది నాకు. అది ఒక కంకర్ రాయిని లారీ తొక్కితే, టైర్ తొక్కితే అది లేచుకు వచ్చి నా ఈపుకు తగిలితే ఎంత పెయిన్ వచ్చింది నాకు. ఒక రాయి నాకు కూడా తెలియదు అది అక్కడ వచ్చి తగిలిద్దని, అది లేచి వస్తుందని నాకు తెలియదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇక్కడ తగిలి, అదే ఇక్కడ తగిలితే చందు సార్ ఒకవేళ ఇక్కడ తగిలితే, ఒకవేళ ఇక్కడ తగిలితే బలంగా రాళ్ళతో కొట్టి చంపేస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాను మీ మధ్యలో. ఇప్పుడు నేనే స్టెఫెన్ అనుకుంటాను. నేను జున్నుగాడు ఆమె చేతికి దొరికినటువంటి రాయి తీసుకొని ఆమెకున్నటువంటి బలమంతా ఉపయోగించి నాకేసింది. ఆ రాయి ఎక్కడొచ్చి తగిలింది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. దాన్ని అది ఫలానా చోటే తగిలింది, ఫలానాంతో నొప్పి లేచిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఒకవేళ నేను ఊరేసుకుంటే అప్పటికప్పుడు ఎలా చనిపోతానో నాకు తెలియదు. అది ఒక్కసారి మడక అది పడిందంటే చాలా అయిపోయినట్టు. నేను ఒకవేళ పురుగు మందు అయితే 1 గంట 2 గంటల సేపు బతకగలను నేను, అంతే. లేదంటే హాస్పిటల్లో తీసుకుపోయేస్తే ఒకరోజు బతకగలను, మళ్ళీ 3వ రోజు 2వ రోజు చచ్చిపోతాను. కానీ రాళ్ళతో కొడుతుంటే ఎంత పెయిన్ వస్తుంది. ఒక 10 రాళ్ళు వేసి కొడితే చచ్చిపోతాడా మనిషి? తెలుసు సార్, చచ్చిపోయేంత వరకు రాళ్ళతో కొట్టడం శిక్షే. అది రాళ్ళతో కొట్టి చంపడం అనేదే శిక్ష. అంటే మనిషి చనిపోయేంత వరకు రాళ్ళతో కొట్టడమే. ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత నొప్పి ఉంటుంది. స్టెఫెన్ గారికి ఆ శిక్ష అమలు చేశారు. స్టెఫెన్ గారు చివరి లాస్ట్ మినిట్లో చనిపోయేటప్పుడు ఆయన ఏం ప్రే చేశారో తెలుసా మీకు? 7వ అధ్యాయం 60వ వచనం, చివరి వచనం, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం. ఒక నిమిషం అక్కడ తీయనండి అసలు పిల్లలందరినీ. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం. లాస్ట్గా రాళ్ళతో కొట్టిన తర్వాత రక్తం అంతా కారిపోయిన తర్వాత ఇక చనిపోయే ముందు ఆయన ఏం ప్రేర్ చేస్తున్నారు చదవండి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపొద్దు అని చెప్పిన తర్వాత గొప్ప శబ్దంతో ఆ మాట పలికి అతడు నిద్రించాడు, చనిపోయాడు. చనిపోయే ముందు అంత పెయిన్ అనుభవించి, అన్ని గాయాలు భరించి, ప్రాణం పోయేన్ని గాయాలు, ప్రాణం పోయేంత నొప్పిని అనుభవించిన తర్వాత లాస్ట్గా చనిపోయే ముందు 1 సెకండ్ చనిపోయే ముందు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే స్టెఫెన్ గారు, ఈ నేరాన్ని మాత్రం వాళ్ళ మీద పెట్టారు, ఈ నేరాన్ని వాళ్ళ మీద పెట్టారు, వాళ్ళని క్షమించారు. ఇది కదా క్రైస్తవుడు అంటే. ఏరా, ఇది కదా క్రైస్తవుడు అంటే. ప్రాణం తీస్తుంటే వాడిని క్షమించమని అడుగుతున్నాడే. క్రీస్తుని పోలి నడుచుటంటే ఇది కాదా? యేసుక్రీస్తు అలాగే కదా, ఆయన శిలువ మీద మరణం పొందినప్పుడు చేసిన పని అది కాదు. ఆయన అంటే దేవుడు కాబట్టి, ఆయన ముందే తెలుసు కాబట్టి, ఆయన ఏదో దేవుడు కాడు భరించుండని ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడే ప్రతి సమాజంలో ఉన్న ప్రతి సహోదరుని నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. మరి స్టెఫెన్ దేవుడు, పోనీ దేవుని కుమారుగా పరలోకం నుండి ఆ శిక్ష అనుభవించడానికి వచ్చాడు ఆయన. మరి స్టెఫెన్ క్రీస్తుని పోలి నడచడం కోసం, పరలోకంలో స్థానాన్ని సంపాదించడం కోసం, ఇప్పుడు చనిపోయే ముందు, శిక్ష అంతా అనుభవించిన తర్వాత ప్రాణం పోయే ముందు, శిక్షకు ముందు కాదు,
శిక్ష అంతా అనుభవించినాక ప్రాణం పోయే ముందు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే వీళ్ళ మీద ఆ పాపం పెట్టమాకు, వీళ్ళ మీద ఆ నేరం పెట్టమాకు. వాడికి తెలియదు అంతే. తెలిస్తే వాడు ఆ పని చేసేవాడు. కాబట్టి వాళ్ళని క్షమించు. మరి ఇప్పుడు అతను క్రైస్తవుడా కాదా? క్రైస్తవుడైనా కాదా? క్రీస్తుని పోలి నడిచాడా లేదా? క్రీస్తు చెప్పిన మార్గంలో ఉన్నాడా లేదా? క్రీస్తుని ధరించుకున్నాడా లేదా? ఇప్పుడు మనని మనం బేరీజ్ వేసుకుందాం. స్టెఫెను మనిషే, మరి మనము మనుషులమే. మరి మన స్థాయి ఎంత? స్టెఫెనుతో పోలిస్తే మన స్థాయి ఎంత? ఇది మొదటి భాగం, శత్రువును ప్రేమించడానగా. ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని ఒక్క చిన్న విషయంలో కూడా మనం దీనిని భరించం అసలు. ఎవడైనా మన ఎడల అపాయం చేసి, ఎవడైనా మన ఎడల అపకారం చేస్తే వాడిని వదిలిపెట్టం అసలు. వాడు అంతేందో చేసిందా చూసిందా కూడా. మరి ఇప్పుడు మనమేం క్రైస్తవులు? ఎదుర్కోండి ప్రశ్న, తప్పేం లేదు మీ అందరికీ. మీకు పరలోకం రావాలని కోరుకునే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటాను కనుక, మీ అందరూ పరలోకం రావాలని కోరుకుంటున్నాను కనుక మీ అందరికీ అవసరమైనటువంటి వాక్య భాగాన్ని నేను మీకు అందిస్తున్నాను. పనికి వాళ్ళ విషయాలు చెప్పడానికి లేదు నేను. నీకు పరలోకం కావాలా వద్దా? దేవునితో కలిసి నువ్వు ఉండాలా వద్దా? ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీ శత్రువుని ప్రేమించు. శత్రువు సంగతి పక్కన పెడదాం ప్రియాంక, శత్రువు సంగతి పక్కన పెడదాం. మన తోటని ప్రేమించలేం మనం. వాటితో మనకి ఏదైనా చిన్న వివాదం వస్తే మరి మనకెక్కడ క్రైస్తవ్యం? ఇంకా మనకి ఇంకెక్కడ క్రైస్తవ్యాలా? మన సొంతవాడు, మన తోటివాడు, మన పక్కన ఉన్నటువంటి వాడు, వాడితో మనకు చిన్న వివాదం వస్తే మనం క్షమించాం మనం. ఇంకెక్కడ శత్రువు గురించిన మాట ఎందుకు? నీ పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రికి నువ్వు కుమారుడవై కుమార్తెవై ఉండాలంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ శత్రువుని ప్రేమించు. నిన్ను హింసించే వారి వరకు నువ్వు ప్రార్థన చేయాలి. స్టెఫెన్ చేసింది అది కాదా? చనిపోయే ముందు, చంపబడే ముందు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళని క్షమించాలి. ఆ గుణలక్షణాన్ని మనం ఎందుకు అలవర్చుకోలేకపోతున్నాం మనం అందరం? ఎందుకంటే లోకంలో ఉన్నాం కదా. ఎంతసేపు మనం ఎవరితో పోలిక పెట్టుకుంటామో తెలుసా? మనకంటే తక్కువ ఉన్నోడితో, మనకంటే దుష్టుడితో, మనకంటే దుర్మార్గుడితో, మనకంటే తక్కువ మార్కులు వచ్చేవాడితో, మనకంటే ఎదవలాగా జీవించేవాడితోనే పోలికలు మనకన్నీ. మనకంటే పెద్దవాడితో కానీ, మనకంటే ఇంకెక్కువగా శ్రేష్టంగా జీవించేవాడితో కానీ, మనకంటే ఎక్కువగా క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి వాడితో ఎప్పుడూ పోలిక పెట్టుకోమని. మనుషుల నైజం కదా అది. మనుషుల నైజమే అది. ఏంటంటే మనకంటే తక్కువ ఉన్నోడే వాడు మానేస్తే ఏం లేదు కానీ అయ్యగారు నేను మానేస్తే వచ్చిందని మానేసినోడితో పోటీ పడతామే కానీ ప్రార్థన. వాడు రెగ్యులర్గా వస్తున్నాడు కదా, ఫ్యామిలీ అందరినీ బండెక్కించుకొని వస్తున్నాడు కదా, ఎంటర్ ఫ్యామిలీ వస్తున్నాడు కదా అని మంచోడితో టాలీ చేసుకోవాలని అనుకోడు మానేసేటోడు. ఎందుకు? మనుషుల నైజమే అంత. దాన్ని మార్చాలి. అదే క్రైస్తవ్యం అంటే. నేను రెండవ దాని గురించి ఆలోచిస్తాను నేను మీతో. 29 నుంచి 31 వరకు ఇలా 3 భాగాలను మనం 3 వచనాల గురించి మనం ఆలోచిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రెండో భాగంలో ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే వాడి వైపు రెండో చెంప చూపి మనం. సుధాకర్ సార్, ఇది ఎంత కఠినంగా అనిపించింది కదా చూడటానికి. ఎవడైనా మన మీద గొడవ పోతే వాడు అందరూ చూసిన దాకా నిద్రపోవు మనం అసలు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రికి కుమారుడువై కుమార్తెవై ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే నిన్ను ఒకడు కుడి చెంప మీద కొడితే వాడికి ఎడవ చంపి, లేదంటే నిన్ను ఒక చెంప మీద కొడితే రెండో చంపి వాడి కోసం అని. అంతేకాకుండా ఇంకో విషయం ఏం చెప్పారంటే ఎవడైనా ఒకవేళ వాడు బట్టలు లేక నీ పై కండవా పై బట్ట గుంజుకొని పోతుంటే వాడిని పిలిచి వాడికి నీ సొక్కా కూడా ఇచ్చేయమని. సత్యానందయ్య గారు వాడికి వాడికి పైన వస్త్రమే లేక వాడు నీ పై బట్టను గుంజుకొని పోతే వాడికి నీ చొక్కా కూడా ఇచ్చేయమన్నా. అప్పుడు నువ్వు దేవుడు. అంతే ఉందారా ప్రియాంక? ఒకటి నీ పై బట్టను ఎత్తుకొని పోవాన్ని నీ అంగీ కూడా వాడికి ఇచ్చేయన్నారు. నీ అంగీని కూడా వాడికి తీసుకుపోయేలాగా ఇచ్చాడు. ఇది సాధ్యమేనా కర్మ? ఎవడైనా వచ్చి నన్ను కొడుతుంటే ఇంకో 2 దెబ్బలు కొట్టలేదు, ఇంకో 3 కొట్టు అనగలను నేను?
ఏం చేస్తానో తెలుసా, నేను స్వభావ సిద్ధంగా మనం అందరం మళ్ళీ చెప్తున్న లోకంలో మనం అందరం కలిసి మంచిగా కావాల్సినంత సాల్ట్ తింటాం, కావాల్సినంత కారం తింటాం, ఉప్పు తింటాం, పసుపు తింటాం. కాబట్టి లోపల స్వభావ సిద్ధమైన ఉద్రేకం ఉంటుంది. ఈ ఉద్రేకం ఉండటం వలన ఏమనుకుంటామంటే వాడు 4 దెబ్బలు కొడితే నేను 2 కొట్టలేనా అనుకుంటాను. అంతేగాని వాడు 4 దెబ్బలు కొడితే ఇంకో 4 దెబ్బలు తిందాం వాడి దగ్గర అనుకోరు ఎవరు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే నిన్ను ఒక దెబ్బ వాడు చెంప మీద కొడితే 2 చెంప కూడా వాడికి ఇచ్చేయన్నారు. వాడి సంతోషాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి వాళ్ళు ఉన్నటువంటి ఈగో సాటిస్ఫై కావడం కోసం వీడు ఒక దెబ్బకే తప్పించుకొని పారిపోయాడు అని అనుకోకుండా వాడు అక్కడ నిలబడి వాడితో 2 చెంపలు వాయించు. ఇదే క్రైస్తవం. యేసుప్రభుని గురించి యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే యేసుప్రభు వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాడట, శిక్ష పనిష్మెంట్ అమలు చేస్తున్నప్పుడు గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల కూడా మామూలు గొర్రె పిల్లని రాయలేదు మీ అక్కడ. బొచ్చు కత్తిరించి వాడు ముందు నిలబడ్డటువంటి గొర్రె పిల్లలాగట మౌనంగా. ఎందుకు ఆయనకి చేత కదా దావీదు సార్? ఆయన వెనక ఏం మంది మార్పలం లేదా? శిష్యులందరూ ఎటువంటి చిల్ల పెంకులాగా పారిపోయారు కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఆయన ఒక్కడే కాబట్టి అలా మౌనంగా ఉన్నాడా? ఏం చందు సార్ ఎవరు లేరు కాబట్టి అట్లా మౌనంగా ఉన్నాడా? ఒక్కడే నేను ఒంటరిగా అయిపోయాను, నా 12 మంది పారిపోయారు ఎటువంటి, ఒకడు నన్ను పట్టించేశాడు, ఇంకా 11 మంది పారిపోయారు ఎటువంటి అని ఆయన ఒంటరిగాడని మౌనంగా ఉన్నాడు. వాళ్ళ ముందు మలుపు చెవి తెగ నరికినప్పుడు పేతురు గారు గొడ్లో కత్తి తీసి మలుపు చెవి తెగ నరికినప్పుడు తన వెనక ఎవరున్నారో చెప్పారు యేసు. తనకు ఎంత శక్తి ఉందో తను అడిగితే ఏం జరిగిద్దో కూడా చెప్పారు. అప్పుడే ఏమని చెప్పారో తెలుసా? ఇప్పుడు నేను అడిగితే పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి 12 సేనా వ్యూహాలు నా కోసం పంపడం నువ్వు అనుకుంటున్నావా అన్నారు. ఒక్కొక్క సేనా వ్యూహం 6000 సైన్యం అంటే 12 ఆరులు 72,000 మంది సైనికులు వచ్చి ఊచకోత కోసేస్తారు అందరినీ. అంత శక్తి ఉంది వెనక, అంత బలం ఉంది, అంత బలాఢ్యుడు ఉన్నాడు ఆయన వెనక. ఆయన అడిగితే భూమి మీద ఏదైనా జరిగింది. వాడు చచ్చిపోయిన కూడా లేపగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. ఇన్ని ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మౌనంగా. నువ్వు రాజువేనా అంటే అవును నువ్వు అన్నట్టు నేను రాజునే. మరి వీళ్ళందరూ కలిసి నీ మీద ఈ నేరం పెడుతున్నారు, నువ్వేం మాట్లాడుతావు అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నాడు అంతే. అంత శక్తిమంతుడై ఉండి తన వెనక తన అత్యంత బలవంతుడైనటువంటి దేవుడు ఉండి ఈయన అడిగితే ఏదైనా జరిగే కార్యం జరుగుతున్నప్పుడు ఆయన అంత మౌనంగా ఎందుకున్నారో తెలుసా? యేసుప్రభు కేవలం ఏదో వచ్చి చెప్పి ఆయన వెళ్ళిపోలే సుమి. తను ఏదైతే చెప్పారో అది తన జీవితంలో చేసి చూయించారు ఆయన. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆయన దాన్ని చేసి చూయించారు. ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను రోమాపత్రిక 12వ అధ్యాయంలో వెళ్ళిపోదాం రండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 17 నుండి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూద్దాం. నువ్వెందుకు నీ శత్రువుని ప్రేమించాలో, నువ్వెందుకు నీ శత్రువుకి అండగా ఉండాలో, నిన్ను ద్వేషించేవాడిని హింసించేవాడి వరకు నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలో అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఇక చివరికి రోమాలో ఉన్నటువంటి సంఘానికి, రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాశారు. ఆయన ఏం రాశారంటే 12వ అధ్యాయం 17 నుండి కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయొద్దు నువ్వు అన్నాడు. కీడుకి ప్రతి కీడు నీకు ఎవడైనా హాని చేస్తే వాడికి తిరిగి హాని నువ్వు ఎప్పటికీ చేయొద్దు అన్నారు. అసలు అంత మాత్రమే కాదు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు అన్న. యోగ్యమైన వాటిని గురించి అనే దాని మీద 3 అనే ఒక అంకె ఉంది. కింద చూడండి ఏముందో, మేలైన సంగతులే చేయి నువ్వు అందరి ఎడల. నెక్స్ట్, ఒకవేళ వీలైతే, శక్యమైతే అంటే ఒకవేళ వీలైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ఎవరితో విరోధం వద్దు, ఎవరితో గొడవ వద్దు, నీకు ఎవరితోనూ పంచాయతీ వద్దు, ఎవరితో పగ వద్దు, నీకు అందరితో సమాధానంగా ఉండండి. చేతనైతే మీరందరూ ఇది చెయ్యండి అంట. ఎందుకంట
ప్రియులారా మీకు మీరు పగ తీర్చుకోవద్దబ్బా. మీరు అసలు మీకు చెప్పినటువంటి విషయం ఏంటంటే పగ తీర్చుకునే పని దేవుడిది, మీది కాదు. అసలు మీరెందుకు పగ పెట్టుకోవడం కడుపులలో? ఒకడి మీద ఒకడికి పగ. ఎవడు ఆస్తి ఎవడు దోసుకొని పోతాడని ఇదంతా. పగ తీర్చడం నా పని అని దేవుడే చెప్తుంటే ఆ పని దేవుడు చేయాల్సిన పని నువ్వు చేతిలో తీసుకొని నిన్ను చేయమన్న పని మానేసి దేవుడు చేయాల్సిన పని నువ్వు చేస్తావు. ఇది ఎలా ఉంటుందంటే సుమి, మళ్ళీ అందరి మనసులో నొచ్చుకుంటుందిలే, కానీ నువ్వు చేయమన్నటువంటి పని నువ్వు చేయడం మానేసి దేవుని పనిని తీసుకొని నువ్వు చేయాలని అనుకుంటున్నావు. దావిసం నువ్వు పగ పెట్టుకోవద్దా? నువ్వు పగ పెట్టుకోవద్దు, ఏం లేదు, వాటితో సమాధానంగా ఉండు. పగ పెట్టుకుంటే పగ తీర్చే పని దేవుంది, నీది కాదని అంటే దేవుడి పని మాత్రం మనం పెట్టుకొని మనమే ఒకడి మీద ఒకడికి పగ పెట్టుకుంటాం. దేవుడు చెప్పింది మాత్రం. ఇది ఎలా ఉంటుందంటే యేసుప్రభు చెప్పిన అన్నీ చేయడం మానేసి యేసుప్రభు చేసిండు కాబట్టి నేను చేస్తాను, నన్ను సిలువలు మోసినట్టు. ఎలా ఉందంటే ఇది యేసుప్రభు చెప్పినవి చేయడం మానేసి ఆయన చేసిండు కాబట్టి నేను చేస్తాను, సిలువలు మోసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎంత ఘోరమైనటువంటి సంఘటన అనమాట. దేవుడు ఏం చెప్పారంటే పగ తీర్చుకోవడం నా పని, నీ పని కాదు, నీ మనసులో పగ పెట్టుకోవద్దు, వీరైతే వాటితో సమాధానంగా ఉండని చెప్తే ఆ సమాధానంగా ఉండడం అనేది మానేసి దేవుడు తీర్చాల్సినటువంటి ఆ పగని మన కడుపులో పెట్టుకొని మన కడుపులో మన హృదయం అంతా కుళ్ళిపోయేలాగా పాడైపోయేలాగా జీవిస్తుంటాం. మనం జీవితం. నెక్స్ట్ దాని కింద ఏముందో చూడండి, అద్భుతమైన దేవుని ఉగ్రతకు చోటియుడి. మీరు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. మీరు ఎందుకు తీసుకోవాలి దాన్ని? మీరు తీసుకోవడం కాదు. మీ దేవుని ఉగ్రతకి మీరు చోటు ఇవ్వాలి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుతున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇది మీకు తెలియదా అన్నాడు ఆయన. బైబిల్లో రాసి ఉంది కదా, పగ తీర్చడం నా పని, మీ పని కాదు అన్నాడుగా. మరి నీకెందుకు పగ కడుపులో? నీకెందుకు ఒకడి మీద ఒకడికి ద్వేషం, అసూయ? నీకెందుకు ఒకడి మీద ఒకడికి సరిపడని తత్వం? ఇప్పుడు చూడండి అసలు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే వాడికి అన్నం పెట్టమన్నా. సుధాకర్ సార్, నీ శత్రువు ఆకలి కొని ఉంటే వాడికి అన్నం పెట్ట. ఒకవేళ వాడు దాహంతో ఉంటే వాడికి వాటర్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు నువ్వు అలాగ వాడు ఆకలితో ఉంటే అన్నం పెట్టి వాడు దాహంతో ఉంటే వాడికి వాటర్ ఇస్తే ఏం జరిగిందో తెలుసా మీకు? ఇజ్రాయెల్ సార్, ఏం జరిగిందో తెలుసా? వాడికి నువ్వు అన్నం పెడితే వాడికి నీళ్ళు ఇస్తే ఏం జరిగిందో తెలుసా? అతని తల మీద నువ్వు నిప్పులు కుప్ప పోసినట్టే. ప్రియాంక, మనకి ఎవరికైనా సరిపడట్లేదు అనుకో, వాడికి మేలు చేయిపోయి వాడి తల మీద నువ్వు నిప్పులు పోసినట్టే వాడు. ఎందుకంటే దేవుడికి అప్పచెప్పావు ఆ పని అంటే. పగ తీర్చే పని దేవుడిది కనుక దేవుడికి అప్పచెప్పినట్లే. నీ శత్రువుని ప్రేమించే. వాడు ఆకలి కొని ఉంటే వాడికి భోజనం పెట్టు, వాడు దాహం ఉంటుంటే వాడికి నీళ్ళు. తద్వారా ఏం జరిగిందంటే నీ మీద పగ పెట్టుకున్నందుకు, నీ మీద కోపం కలిగి ఉన్నందుకు వాడు దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటాడు. వాడు తల మీద నిప్పులు కుప్పబోస్తాడు. కీడు వలన జయింపక. అందుకోసం చివరికి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, కీడు వలన జయింపబడక నువ్వు నీ పోటీలు పడి ఒకరిసారి కీడు వలన మీరు జయింపబడకూడదు. వాడి మీద నువ్వు పగ పెట్టుకొని, నీ మీద వాడు పగ పెట్టుకొని, నువ్వు ఒక 10 మాటలు వాడినని, నువ్వు వాడు ఒక 20 మాటలు నిన్నని, ఇలాగ సంవత్సరాల తరబడి మీరందరూ ఒకరి మీద ఒకటి పగ పెంచుకోవడం కీడు వలన, మీరు పగ వలన జయించబడకూడదు. నీ మీద ఎవడైతే కీడు చేయాలని అనుకుంటాడో వాడికి మేలు చేసి దానివల్ల వాడిని జయించండి అన్న. ఇదేగా నేను నా ఇంటి వాడిని ఒక పాట పాడుతుంటావు కదా, మేలు చేత నా హృదయం తృప్తిపరిచి ఉంటుంది కదా. మనం ఒక వచనాన్ని కూడా పాడుతుంటాం మంచి వాళ్ళు. మేలు చేత కీడుని ఎలా జయించాలో నేర్పును అనే ఒక పాట పాడుతుంటాం కదా మనం. నేను నా ఇంటి వారిని వ్యవహారం చేయలేదు. మరి ఇప్పుడు దేవుని గుణలక్షణం అదే కదా. ఎవడైనా నీకు కీడు చేస్తే వాడికి మేలు చేయి తిరిగి. వాడు ఆకలితో అన్నం పెట్టు, వాడు నెత్తి మీద నిప్పులు పోసినట్టే. ఎవడైనా నీకు హాని చేస్తూ ఉంటే వాడికి వాటరి, వాడికి దాహమే, వాడి కష్టంలో నువ్వు కూడా పోయి ఎమ్మడబడి వెంటనే ఏంటంటే దేవుని పని దేవునికి అప్పచెప్పావు కనుక పనిష్మెంట్ ఏదైనా ఉంటే దేవుడు వాడికి ఇచ్చేస్తాడు. లేదు వాడు కూడా మారు మనసు పొంది తిరిగి వచ్చేస్తే దేవుడి దీవెనలు ఆశీర్వాదాలు కూడా వాడే పొందుతాడు. నీ వలన వాడు కూడా పరలోకం వచ్చేస్తాడు, నీ శత్రువు కూడా పరలోకం. ఇప్పుడు
యేసు ప్రభు జీవితం అంత ప్రభావితం చేసింది కాబట్టి చివరి మినిట్స్లో, లాస్ట్ మినిట్స్లో శిలువ మీద ఉన్నటువంటి దొంగ ఏమన్నాడో తెలుసా? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్లీజ్ అన్నాడు. సుధాకర్ సార్ పెద్ద కోరిక కూడా ఏం కోరలే. నువ్వు ఎప్పుడైతే నీ రాజ్యంతో మళ్ళా రెండోసారి వస్తావో, వచ్చినప్పుడు అక్కడ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్లీజ్ అన్నాడు. కానీ ఆయన అలాంటి కోరిక కోరడం వల్ల ఆయనకేం దొరికిందో తెలుసా? అప్పటికప్పుడే ఆ రోజే పాతయన్ని తీసేసి ఒక దుర్మార్గుడిని, ఒక దుష్టుడిని అతడు మార్పు పొందడం వలన దేవుడు ఏం చేశారంటే తిరిగి అతనికి పరదేశుని ఇచ్చేసాడు. మరి మనం ఇన్ని తెలుస్తాం, ఇన్ని చేస్తాం. మన వ్యక్తిగత జీవితం వస్తే మాత్రం నేను దావీదుని క్షమించలేను. అసలు నా ఎడల ఆయన చేసిన తప్పు నా మనసులో తిరుగుతూ ఉంటుంది. అది బుర్రలో పురుగు తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. నన్ను అంత అంటాడా, నన్ను ఇంత అంటాడా అని. పుట్టిన ఏముండదు దాంట్లో. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆలోచించండి. మొదటి సంఘటన జరిగిన దగ్గరికి వెళ్ళిపోండి. అసలు ఏముండదు. ఉల్లిపాయలు ఒకసారి అన్నీ వలుస్తూ ఉండండి, చూద్దాం. పొరపర వలుస్తూ ఉండండి, ఏముంటుంది అలా ఏముండదు, ఏముండదు. అంటే ఏమీ లేని దానికోసం పగ పెట్టుకోవడం, ఏమీ లేని దానికోసం ఒకరితో ఒకటి తన్నులాడుకోవడం, ఏమీ లేని దానికోసం ఒకరికొకడు పంచాయతీలు పెట్టుకోవడం, జీవితాలను నాశనం చేసుకోవడానికి, నరకానికి పోవడానికి ఏముండదు అక్కడ. అసలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి అయ్యా వాడికి తప్పేలే, వాడికి తెలియక చేసేట్లే అని ఒక్క చిన్న కన్సర్న్ నీ మనసులో పెట్టుకుంటే నువ్వు పరలోకం పోవడమే కాదు, వాడిని కూడా పరలోకం తీసుకెళ్తావు. ఇది ఎంత గొప్పది అని చెప్పి మనం అదొక్కటి మర్చిపోయి ఇక్కడ వీడు నన్ను అంటాడా అనుకుంటావు. ఏముండదు సుమి అక్కడ. నిజంగానే వాడు అన్నది ఉండదు, అసలు వీడు అన్నది ఉండదు. కానీ ఎప్పుడైతే నాకు దావీదు సార్కి గొడవ వచ్చిందో వెంటనే జిమ్మన్న రెడీ అయిపోతాడు. అయ్యగారు మొన్న దావీదు అక్కడ పొలంలో ఇలా అంటాడు, అలా అంటాడు. నాకు జిమ్మన్న మీద కన్సర్న్ ఉండటం వల్ల జిమ్మన్న చెప్పిండా అయితే దావీదు అనే ఉంటాడని నేను ఎక్కువ పగ పెట్టుకోవటం. ఇప్పుడు సత్యానందమయ్య గారును దావీదు సార్ కలవగానే నోమయ్య గారు నీ గురించి ఇట్లా అంటాడు నన్ను అన్నాడు సత్యానందమయ్య గారు దావీదు సార్ అనగానే దావీదు సార్ అమ్మో సత్యానందమయ్య గారే చెప్పిండంటే వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు కాబట్టి ఆయన చెప్పిండంటే ఇది నిజమే అనుకొని అక్కడ నిజం లేదు, అబద్ధం లేదు, ఏమీ లేదు. అసలు వెంటనే ఆయన నా మీద మరీ పగ. ఇది ఎంత దూరం పోయిందంటే దారి కాసి ఒకటి మీద ఒకటి దాడి చేసుకుని అంత దూరం పోయింది. అది తీరా చూస్తే ఏం లేదు. కోపం వచ్చింది, అరిశాను. అది నేను ఎందుకు అరిశానో, నాకు ఎందుకు కోపం వచ్చిందో ఆయన ఆలోచించగలిగితే అప్పటికప్పుడు అయిపోయింది. అయిపోయింది అప్పుడే. ఏముండదు, సున్నా ఉంటుంది అక్కడ. సర్లే అయ్యగారు ఎందుకు అరిచిండోలే, ఆయనకి ఎందుకు కోపం తెప్పించిండోలే నేను అని ఇలాగ ఆయన ఒక్కసారి ఆలోచిస్తే అంతా ఉండదు, ఏముండదు. కానీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే నన్నే అంటాడా, నేను 10 ఎకరాల ఆసామిని, నేను మా నాన్నగారికి ముద్దులు కొడుకుని నన్ను పట్టుకొని మా నాన్నే అనలేదు పుట్టిన కాబట్టి నేను వచ్చి నన్ను అంటనా అని ఆయన ఇగో పోవడం వల్ల ఏమైందంటే అది చిన్న గులకరాయి కాస్త భూతత్వంలో చూస్తుంటే ఏం కనపడుతుందంటే అది ఇంత కొండలాగా గుట్టల్లాగా కనపడుతుంది. కానీ ఎందుకులే పాపం మా అయ్యగారేగా ఎందుకు అన్నాడోలే, మా అన్నే కదా ఎందుకు అన్నాడోలే, మా తమ్ముడే కదా ఏమన్నాడోలే, మా తోటి చెల్లెలే కదా ఎందుకు అన్నదోలే, మా అక్కే కదా ఎందుకు అన్నదో, మా మామే కదా ఎందుకు అన్నాడో, మా నాన్నగారే కదా ఎందుకు అన్నాడో. ఇలా ఒక్క క్షణం ఆలోచించగలిగితే నువ్వు అద్భుతమైనటువంటి క్రైస్తవుడిగా రూపాంతరం జరుగుతావు. నువ్వు క్రైస్తవుడిగా రూపాంతరం చెందడమే కాదు, నీ మీద ఎవడు పగ పెట్టుకుంటాడో వాడిని కూడా నువ్వు క్రైస్తవుడిగా మార్చేసి వాడిని కూడా నీతో పాటు పరలోకం తీసుకొచ్చేయచ్చు. ఇది చెప్పారు ఆయన రెండో వారు. వాడి నెత్తి మీద నిప్పులు కుప్పబోసింది, వాడికి లేదు. నేను ఇంకొక విషయాన్ని చూస్తున్నాను, 3వ భాగాన్ని చూస్తున్నాను. 32 నుంచి 34 దాకా 6వ అధ్యాయంలో కొంచెం 32 నుంచి 33, 34 దాకా. ఇక్కడ ఏముందంటే నిన్ను ప్రేమించేవాడినే నువ్వు ప్రేమించిన ఎడలా నీకు ఏమి మెప్పయ్యా, నీకు ఏంటి లాభం? లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు కదా, పోనీ నీకున్న గొప్పతనం ఏంటి అని అడుగుతున్నాను. ఇజ్రాయెల్ సార్, నీ మీద ప్రేమ ఉన్నోడే నువ్వు ప్రేమిస్తే నీకేంటి లాభం?
లోకంలో ఉన్న వాళ్ళు అందరూ అట్నే ఉంటారు, అట్నే ఉంటారా? ఏ సత్యానంద గారు అట్నే ఉంటారు? సుధాకర్ సార్, నేను నా సుధాకర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు నా సుధాకర్ సార్ నన్ను ఇష్టపడటం తప్పే ఉందా? కానీ నేను సుధాకర్ సార్ని వ్యతిరేకించినప్పుడు, సుధాకర్ సార్తో నాకు వివాదం వచ్చినప్పుడు, సుధాకర్ సార్ నన్ను ప్రేమిస్తే ఇది ఎంత గొప్పది అసలు. లోకంలో ఉన్న వాళ్ళందరూ అదే చేస్తారు. ఏంటంటే ఎవడు మజ్జుకుంటే వాడితో మజ్జుకుంటారు, ఎవడైతే వివాదం వచ్చిందో వాడితో వివాదంగా ఉంటారు. నీకేంటి స్పెషాలిటీ అని అడుగుతున్నారు ఆయన. చదవండి ఒకసారి దాన్ని. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? ఈ లోకంలో ఉండే పాపులందరూ కూడా అదేగా చేసేది. నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నటువంటి నువ్వు చేసిన స్పెషాలిటీ ఏంటి? నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అందరూ అలాగేమో ఉన్నారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ అలాగేమో ఉంటారు. వాళ్ళందరినీ ఏమన్నారు తెలుసా? లోకంలో ఉండే వాళ్ళందరినీ పాపులందరూ అలాగే ఉంటే, నువ్వు బాప్తిజం పొంది పరిశుద్ధురాలుగా మారిన తర్వాత, బాప్తిజం పొంది పరిశుద్ధుడం అయిపోయిన తర్వాత నీకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి కదా. అందరూ ఉన్నట్టు నువ్వు ఉంటే నీకు వాడికి తేడా ఏంటి అన్నారు. నేను అనలేదు యేసు ప్రభు వచ్చి అన్నారు. యేసు ప్రభు కూడా స్వయంగా ఏం అనలేదు. ఆయన కూడా తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చి చెప్పారు, మీరు ఆ తండ్రికి కుమారులు కుమార్తెలై ఉండాలి అంటే మీరు ఇలాగే ఉండాలని చెప్తున్నారు ఆయన ఈ మాటలన్నింటినీ. నేనేదో నా సొంత జ్ఞానాన్ని మేము ఇదే చెబుతున్నానని అనుకోవద్దు అసలు. మీరంతా మీకు పరలోకం కావాలా వద్దా? పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి నువ్వు కుమార్తెలాగా ఉండాలా వద్దా? పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రికి కుమారులాగా ఉండాలా వద్దా? నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలో చెప్తున్నారు. అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. శక్యమైతే, సాధ్యమైతే నేను అలాగే ఉండడానికి ట్రై చేస్తున్నాను. చాలా వరకు నేను అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు అలాగే ఉండండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నిస్తే పోయేది ఏముంది అసలు? ఒక ఎఫర్ట్ పెడితే ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడు పోయేది ఏముంటుంది అసలు? ఏమీ పోదు. వస్తే దానికి తగిన ప్రతిఫలం వస్తుంది. పోతే కూడా ఏం పోదు మన దగ్గర నుంచి. మన గుణలక్షణాన్ని ఎవడు ఎత్తకపోలేడు, మన కిరీటాన్ని ఎవడు దొంగిలించడు. ఒకసారి నేను మత్తయి సువార్తలో వెళ్ళిపోతాను. 5వ అధ్యాయం 46, 47 వచ్చిన. నీవు నిన్ను ప్రేమించు వారినే నువ్వు ప్రేమించిన ఎడల నీకేం ఫలం వచ్చింది అసలు? లోకంలో ఉన్నటువంటి పాపులు, సుంకర్లు అలాగే ప్రేమిస్తున్నారు కదా. నీకేంటి ఫలం? నీకేం ప్రత్యేకమైనటువంటి నీకు ఏముంది క్వాలిటీ? నీకు ప్రత్యేకత ఏముంది అన్నాడు. అందుకోసం యేసుప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఒక విందు భోజనాన్ని తయారు చేసి యేసుప్రభుని పిలిస్తే, ఆ విందు భోజనం తయారు చేసిన ఆయనతో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా ఏం చెప్తున్నారు యేసుప్రభు? నువ్వు విందు చేస్తే ఎవరిని పిలవాలో చెప్తున్నావు. ఎవరిని పిలవాలంటే లూకాసు వార్త 14వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. నువ్వు విందు భోజనం తయారు చేసి నువ్వు ఒక విందు చేయాల్సి వస్తే ఎవరిని పిలవాలంటే తెలుసా? నువ్వు ఆ విందుకు మరియు ఆయన తన్ను పిలిచిన ఆ విందు భోజనానికి తన్ను పిలిచిన వారితో ఇట్లనను, నువ్వు పగటిపూట అయినను రాత్రిపూట అయినను ఒక విందు తయారు చేసి పెట్టాల్సి వస్తే నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులైన నీ పొరుగు వారినైనను నువ్వు పిలవద్దు. ఎందుకు పిలవద్దు అన్నారంటే వాళ్ళు తిరిగి నిన్ను పిలుస్తారు, నీకు పెడతారు కాబట్టి చెల్లెకపోయింది అంతే. నీకు వాళ్ళకి మధ్యలో బ్యాలెన్స్ తెలియదు. దావిసారు నన్ను పిలిచి నాటుకోడి మాంసంతో కోడిని వండి పెడితే నేను ఆ తర్వాత నేనేం చేశానంటే వెంటనే దావిసారిని, ప్రియాంకను, కృష్ణను, సుధాకర్ సార్ను, కరుణని వీళ్ళందరినీ పిలిచి పెట్టేసిన. చెల్లెందా లేదా? ఇంకా నా మీదనే వాళ్ళు బాకీ ఉన్నారు. ఇంకా వాళ్ళైనా నా ఒక్క కుటుంబాన్ని పిలిచారు కానీ నేను వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరినీ పిలిచిపెట్టిన. ఇప్పుడు ఎవరు గొప్ప? నేనే గొప్ప. ఎందుకంటే నాకు దావిసారి పెట్టాడు కాబట్టి నేను తిరిగి పెట్టాల్సి వచ్చినప్పుడు ఆయన స్థాయిలో ఆయన పెడితే నా స్థాయిలో నేను పెట్టినా. ఇంకేముంది? అంత చెల్లేగా.
చెల్లే కదా, ఏమన్నా మిగిలిందా? కానీ నేనేం చేయాలంటే ఇప్పుడు ఎవరిని పిలవాలంటే నేను అయితే నీవు విందు చేయనప్పుడు పేద వాళ్ళను, కాలు చేయి సరిగా లేని వాళ్ళను, గుడ్డి వాళ్ళను పిలవాలంట. నేను వాళ్ళని పిలిచి వాళ్ళకి విందు భోజనం పెట్టాలి. సార్ ఎవరికి పెట్టాలని తెలుసా? నేను బాగా ధనవంతుడైన స్నేహితులకు కానీ, నా తోటి వాళ్ళకి కానీ, నా స్నేహితులకు కానీ, నా బంధువులకు కానీ పిలిచి పెట్టడం కాదు. ఎందుకంటే వాళ్ళు తిరిగి నాకు పెట్టేస్తారు, చెల్లైపోయింది, వాళ్ళకి నాకు ఏం మిగలేదు. కానీ నేనేం చేయాలంటే ఇప్పుడు కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, బీదలను, తిరిగి నాకు ఏమీ చేయలేని వాడిని పిలిచి విందు భోజనం పెట్టాలి. ఏమైందంటే ఇప్పుడు చదువు ఏముంది? నీకు ప్రత్యుపకారం అనగా నీకు తిరిగి చేయడానికి వాళ్ళ యొద్ద ఏమీ లేదు కనుక నువ్వు ధన్యుడు. నీతిమంతుల పునరుద్ధానం అనగా పరలోకం నీకు ఖచ్చితంగా నీకు పరలోకం అన్నారు ఆయన. ఎవరికి పెడితే? తిరిగి నీకు ఇయ్యలేని వాడికి పెడితే. నీకు తిరిగి ఇవ్వగలిగిన వాడికి పెడితే ఏముంది? వాడు మళ్ళీ తిరిగి నీకు రెట్టింపించేస్తాడు. ఏం లాభం? ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఎక్కడ అన్వయించారో తెలుసా? నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే నీకేంటి గొప్పతనం? నిన్ను ద్వేషించేవాడికి, నిన్ను దూషించేవాడికి వాడికి కదా నువ్వు వేయాలి. నేను నిన్న వాట్సాప్ చూస్తున్నప్పుడు అక్కడ నేను ఒక చిన్న స్టోరీ చూశాను. ఒక అద్భుతం ఉంది అసలు. గౌతమ బుద్ధుడు గురించి చెప్పాడు ఆయన. అంటే గౌతమ బుద్ధుడు అని మనం ఇట్లా కాదు, అది మన పాఠ్యాంశం కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు. ఒకసారి ఒక ఆవిడ గౌతమ బుద్ధుడిని బండ బుద్ధులు తిడుతున్నాడు. గౌతమ బుద్ధుడు ఆ పక్కన శిష్యులు ఉంటారు కొంతమంది, ఆయన కూడా నవ్వుకుంటా ఇలా తలకాయ ఊపి వెళ్ళిపోతున్నాడు. ఆమె వదిలిపెట్టకుండా మాటికి తిరుగుతుంటాడు. అయినా సరే ఆయన ఏం మాట్లాడకుండా తన శిష్యుని తీసుకొని వెళ్ళిపోయారు. పోయినాక ఆ శిష్యుల్లో కొంచెం రోషం కలిగిన శిష్యుడు మా సుధాకర్ సార్లు ఉన్నాడు. ఏందయ్య గారు, వాడు నిన్ను అట్లా అంటే ఊకుంటావా నువ్వు? నీకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది, ఇంత బూతులు తిడుతుంటే నువ్వు అట్లా మౌనంగా పోతున్నావు ఏంటి? అయినా సరే సుధాకర్ సార్కి ఏం సమాధానం చెప్పకుండా పోతున్నాడు. అప్పుడే పక్క నుంచి దావేశారు, మామిడికాయలు అని అమ్ముకుంటూ పోతున్నాడు. పోతున్నప్పుడు మా తమ్ముడు 10 రూపాయలు మామిడికాయలు ఇవ్వమని అడిగి 10 రూపాయలు ఇచ్చి మామిడికాయలు తీసుకున్నాడు. నేను మాత్రం మామిడికాయలు తీసుకోలేదు. ఇది చూసి అప్పుడు ఆ శిష్యుని పిలిచి అన్నాడు, ఇప్పుడు ఆమె పండ్లు అమ్ముతుంది. ఆ పండ్లు అమ్ముతున్నప్పుడు ఎవడైతే డబ్బులు ఇచ్చి తీసుకుంటాడో వాడికి చెందుతాయి అవి. నేను తీసుకోలేదు కదా, నాకు చెందవు. అలాగే ఆమె అన్ని తిట్లు తిడితే నేను తిరిగి ఆమెను ఒక్క తిట్టు కూడా తిట్టలేదు కాబట్టి ఆమె తిట్లు ఆమె దగ్గరే ఉన్నాయి, నాకేం లాభం అన్నారట ఆయన. అందరికీ అర్థం కావాలని కోరుకుంటున్నాను. ఆమె అన్ని తిట్లు తిడితే నువ్వు తిరిగి తిడితే నువ్వు ఆ తిట్లని నువ్వు తీసుకున్నట్టే కదా. నువ్వు తీసుకోకుండా మౌనంగా ఉన్నావు కాబట్టి ఆమె తిట్లు ఆమె దగ్గరే ఉన్నాయి, నీ దగ్గర దాకా రాలేదుగా. అరిసి కుక్కలాగా మురిగి ఊకున్నాడు. ఈ లోపల జీవించే నీకు కూడా ఇదే చెప్తున్నారు. తిరిగి మళ్ళీ నువ్వు ఇవ్వగలిగిన వాడికి నువ్వు తిరిగి ఇస్తే ఏం లాభం? నీకు ఇయ్యలేని వాడికి ఇవ్వాలి. దేవుడు మీ అందరినీ ఎలాగే దీవించి ఆశీర్వదించాలనుకోవచ్చు. ఇప్పుడు చివరి 4వ భాగంలోకి వచ్చాను. మీరు తీయండి ఇక లోకా సువార్త 6వ అధ్యాయాన్ని పెట్టుకోండి. ఇక మీరు 35, 36, 37 వచనాల్లో మనం ఆలోచిస్తూ చదివేసి ముగించేద్దాం ఈ వాక్య భాగాన్ని. ఇక్కడ లోకా సువార్త 6వ అధ్యాయం 35, 36, 37 వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను మీరు ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు.
ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు ఉండు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరే కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును. ఏం కావాలో కోరుకోండి. ఇక మీకేం ఫలం కావాలో కోరుకోండి. మీరు ఏదైతే కొలుస్తారో అది అణిచి కుదిలించి దిగజారినట్లు. దీని గురించి నేను దావీదు సార్ని అద్భుతంగా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. అద్భుతంగా మొన్న ఒక రోజు నేను పోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన మిరపకాయలు దొక్కుతున్నాడు. ఆయన బస్తాలు ఎట్లా దొక్కుతున్నాడు తెలుసా? బలమంతా ఉపయోగించి తొక్కి ఇక పట్టకపోతే 2 బస్తాల మందం దాంట్లో పట్టేలాగా తొక్కి 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 పట్ట అణిచి కుదిలించి దిగజారినట్టు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నటువంటి ఒడ్లు కొలవాల్సి వచ్చినప్పుడు ఎలా పడితే అలా కొలుస్తారా? ఆ కొండని ఊపి ఆ బస్తాని ఒకసారి లేపి ఎత్తేసి అంతేనా సుధాకర్ సార్? దాన్ని నిండుగా రావడం కోసం ఎలాగైతే చేస్తారో అలాగ నీకు వచ్చేసిద్ది అంట. మీకని నువ్వేం కొలిస్తే అదే తిరిగి. ప్రేమను కొలు, అద్భుతమైనటువంటి ప్రేమ నీకు. పగని కొలు, చాలా ఘోరమైనటువంటి పగ నీకు. మంచిని కొలు, అపారమైన మంచి నీకు. చెడును కొలు, అదే చెడు నీకు. అణిచి కుదిలించి అంటే నువ్వు చేసిన చెడు కంటే కూడా 100 రెట్ల చెడు నీకు. మంచి చేయి, 100 రెట్లు మంచి నీకు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించు. వీటన్నిటిని మించి చివరికి ఏం చెప్పారంటే, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు కుమార్తెలై ఉండునట్లు మీరు ఈ పనులన్నీ చేయాలి. మీ శత్రువు ఎడల మీరు ఇలాంటి గుణలక్షణాలు కలిగి. మనకు యాక్చువల్గా భూమి మీద శత్రువు ఎవరు ఉండరు. యాక్చువల్గా శత్రువు ఉండడు. ఎప్పుడు ఉండడు అంటే వాడు మన ఎడల తప్పు చేసినప్పుడు కూడా మనం వాడిని క్షమించగలిగితే మాత్రం మనకు శత్రువు అనేవాడు భూమి మీద ఉండడు అసలు. ఎప్పుడైతే మన సొంత వాడిని కూడా శత్రువులాగా చూడటం మొదలు పెట్టామో భూమి మీద అందరు శత్రువులాగానే కనపడతాం. మన అడ్జస్ట్మెంట్ లేని గుణానికి. కిషోర్ సార్, ఎదుటివాడిని ప్రేమించలేని గుణం మనకుంటే ప్రతివాడు శత్రువులాగానే కనపడతారు మనం. అదే మనకు ప్రేమించే గుణం ఉంటే ఎదుటివాడి శత్రువు అయినను సరే వాడు మనకు మిత్రులాగానే కనపడతాడు. ఇది చెయ్యమని యేసుప్రభు చెప్పిన బోధ. రండి, ఈ ఆదివారం మనం బాగా ప్రాక్టీస్ చేద్దాం. మనం దీన్ని ఇలా ఉండడానికి ట్రై చేద్దాం. ఏం కాదు, ట్రై చేస్తే మంచి మార్కులే వస్తాయి. రావా చందు సార్? ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచి మార్కులే వస్తాయా, ఉన్న మార్కులు పోతాయా? రండి, అసలే మనకు మంచి మార్కులు ఉన్నాయి. 30 దాకా వచ్చినాయి ఇప్పుడే. 30 ఫలించినటువంటి గ్రూప్లోకి వచ్చేసాం. మనం అందరం బ్యాప్టిజం పొందడం ద్వారా, క్రీస్తు యేసుని కలిగి ఉండడం ద్వారా మనం క్రైస్తవులుగా వచ్చేసాం. ఇప్పుడు దాన్ని 60 దాన్ని ముందుకు తీసుకెళ్దాం. 70 చేద్దాం, దాన్ని 80 చేద్దాం. మన జీవితకాలం అయిపోయినాక దేవుడితో కలిసి సంతోషించి ఆనందిద్దాం పరలోకంలో. రండి, మనందరం అలా ఉండడానికి ట్రై చేద్దాం. రండి, ఎదుటివాడికి కష్టం వస్తే అది నీకు వచ్చిందని నువ్వు అనుకోగలగా. అది శత్రువు అయినా నువ్వు సరే నీకే కష్టం వచ్చిందని అనుకోవాలి. నిన్ను వ్యతిరేకించేవాడైనా సరే వాడు ఆకలి కొని ఉంటే నువ్వు కడుపులో నకనకలాడాలి. నువ్వు వెళ్ళి వాడికి భోజనం పెట్టాలి. తద్వారా ఏంటంటే పగ తీర్చుకునేవి, నీ కడుపు నిండా పగ ఉంటే ఆ పగ నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన చూసుకుంటారు. అది ఆయన దానికి న్యాయం చేస్తారు. నీకే కాదు, నీతో పాటు నిన్ను ఎవడైతే ద్వేషించి ఎవడైతే శత్రువుగా నీతో ఉంటాడో వాడిని కూడా పరలోకం తీసుకొచ్చేస్తారు. దేవుడి మీద అందరినీ దీవించి ఆశీర్వదించున్నాను. ఇందు నిమిత్తమే కదా యేసుప్రభుని దేవుడు భూమి మీదకి పంపించాడు. ఇందుకోసమే కదా, మీరందరూ క్రైస్తవులుగా మారడం కోసమే కదా. మీరందరూ మనుషులుగా ఉన్నటువంటి మీరందరూ దేవుని పిల్లలుగా, దేవుని కుమారులు కుమార్తెలుగా రూపాంతరం చెందడానికే కదా యేసుప్రభుని భూమి మీదకి పంపించింది. వచ్చినటువంటి ఆయన మన కోసమే కదా ఆయన శిలువ మీద ఆ శిక్షను అనుభవించింది. అలా అనుభవించి ఆయన మనందరినీ పరలోకం తీసుకెళ్ళడానికే కదా ఆయన వచ్చినటువంటి ఆయన చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం అందరం గ్రహించడానికే కదా. ఆయన చెప్పిన మాటల చొప్పున జీవించడానికి, ఆయన చేసిన కార్యాలను మనము చేయడానికి. ఆయన ఊరికినే చెప్పలేదు. అన్నీ మనకి ఏదైతే చెప్పారో అది ఆయన చేసి భూమి మీద దాన్ని నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచారు. రండి, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనమందరం మరీ ఎక్కువగా క్రైస్తవ్యాన్ని మనం అమలు చేద్దామని, మరీ ఎక్కువగా ముందుకు పోవడానికి ట్రై చేద్దామని, మరీ ఎక్కువగా దేవునితో కలిసి అనుబంధాన్ని
మరీ ఎక్కువగా కొనసాగించడానికి ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించున్నాడు. మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమె థ్యాంక్ యూ జిమ్మన్న. మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.